యావరేజ్ గా ఉంటే ఎవ్వడు గుర్తుపెట్టుకోడు, ఉంటే టాప్ లో ఉండాలి. ఇవాళ మన కటింగ్ సిరీస్ లో డే 30. అదేంట్రా 29 కి 30కి 10 రోజులు గ్యాప్ ఇచ్చావంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ వల్ల వచ్చే స్ట్రెస్ కావచ్చు, ఒక నాలాంటి స్టూడెంట్ ఉండే కష్టాలు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా బ్రేక్ ఇవ్వడం తప్పు కాదు, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫినిష్ చేయకుండా వదిలేయడం తప్పు. మనం ఎందులో తోపు అవ్వాలన్నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎందుకంటే యావరేజ్ గా ఉన్నోడిని ఎవ్వడు దేకడు. చిన్నప్పుడు బండోడా నీకేం చేత కాదరా అని ప్రతి ఒక్కడు కమెంట్ చేసేవాడు. క్లాస్ మొత్తంలో మనమే వేస్ట్ ఏమో అనిపించేది, ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, నలుగురిలో కాన్ఫిడెంట్ గా తిరగలేము. సో నేను దాన్ని మోటివేషన్ లో తీసుకుని జిమ్ స్టార్ట్ చేశాను. బెస్ట్ ఫిజిక్ తెచ్చుకునే వరకు దీన్నైతే ఆపను. దానికి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ రోజు నేను వర్కౌట్ లోకి చెస్ట్ అండ్ షోల్డర్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ నుండి రిటర్న్ వచ్చాక మంచి సన్సెట్ లో ఒక 17,000 స్టెప్స్ చేసి ఇవాళ నా స్టెప్ కౌంట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బనానాని మ్యాష్ చేసి అందులో కొంచెం కోకో పౌడర్, స్కూప్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, ఒక 100 ml మిల్క్, అలాగే ఓట్స్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బయటకు తీసారంటే మీకు ఒక హై ప్రోటీన్ చాక్లెట్ ఓట్స్ రెడీ అయిపోద్ది.